నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో శేషమ్మగూడెం వద్ద ఉన్న సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను మంత్రి కోమటి వెంకటరెడ్డి పరిశీలించారు. నెలలోపు ఎస్టీపీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2014లో 38 కోట్లతో ఎస్టీపీ మంజూరైనప్పటికీ నేటికి పూర్తి కాకపోవడంతో బాధాకరమన్నారు. టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలుపెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ అన్నీ కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్స్ ఇచ్చినాం, అందించినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇన్ని రోజులు భరించారు, ఒక 1 మంత్లో మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పిన 25 డేస్లో కంప్లీట్ చేద్దామని. తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు, ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం వచ్చే విధంగా మంచి టెక్నాలజీతోని డ్రైనేజ్ అనేది ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆ విధంగా దాన్ని అన్నీ కూడా కొత్త టెక్నాలజీతోని 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. 1 మంత్ లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దీంతోపాటు అటు సైడ్ 30% కూడా హౌస్ కనెక్షన్ ఇస్తున్నాం. నల్గొండ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. నర్సప్పగూడ దగ్గర కూడా కొద్దిగా అక్కడ ఒక చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది, చిన్నది, అది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. దానికి కూడా రైతులందరూ సహకరించాలి. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలుపెట్టి